బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్స్ మనం బ్యాలెన్స్ చేయాలంటే దీంట్లో మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ ఒకసారి మనం చూద్దాం. స్టెప్ 1. ఇన్ ఫస్ట్ స్టెప్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ represent the reactants and products of the chemical reaction using their correct chemical formula. The unbalanced equation is shown on screen. Okay, here one unbalanced equation is given. Hydrogen atoms reacts with oxygen atoms. Okay, water molecules are formed. Hydrogen reacts with oxygen and water is formed. This is a unbalanced equation. In first step, write the correct chemical formula. Okay, in a chemical equation lo manam vaati formulas correct ga rayalsi untundi. So this is a first step. Reactants, products, vaatni manam correct chemical formulas rayali. Okay, next step 2, formula units. Okay, next formula units. Formula units అని అంటే ఒకసారి చూడండి. Tabulate the formula units in the equation. An atom, a molecule or an ion in the chemical equation forming one unit on its own is a formula unit. ఫార్ములా యూనిట్ అని అంటే మనకి ఇందులో ఆటం కానీ మాలిక్యూల్ కానీ అయాన్ కానీ ఈక్వేషన్లో ఏదైనా ఉండొచ్చు. దాంట్లో అవి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో రాయాలి. ఓకే, ఒక ఆటం అనేది ఎన్ని యూనిట్స్ ఉన్నాయో రాయాలి. దాన్ని మనం ఫార్ములా యూనిట్స్ అని అంటాం. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి. ఫార్ములా యూనిట్స్ అంటే H2 plus O2 gives rise to H2O. Okay, hydrogen reacts with oxygen. Okay, water molecule is formed. Okay, element hydrogen, oxygen. Okay, this chemical equation has only 2 elements. Okay, one is hydrogen and another one is oxygen. Okay, write H and O. Okay, formula units. In left hand side, LHS means left hand side. Hydrogens are 2. H2. H2 means 2 hydrogen atoms are there. Okay, next O2 means 2 oxygens. In LHS, 2 hydrogens and 2 oxygens. In right hand side, observe in right hand side H2O. H2 means 2 hydrogens. 2 hydrogens and O. H2O. O means 1 oxygen. Okay, this is table for formula units. Formula units కి ఇది టేబుల్. అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది రాయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ 2 సైడ్స్ రాస్తే దీన్ని మనం ఫార్ములా యూనిట్స్ అని అంటాం. ఓకే, దీన్ని టేబుల్ ఫామ్లో మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, this is second step. Next, in third step, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ మనకు టేబుల్లో రాసాం. నెక్స్ట్ స్టెప్ 3, place suitable coefficients before the formula units for comparing and balancing the number of atoms of each elements on both sides. Next, place suitable coefficients before the formula units for comparing and balancing the number of atoms of each elements on both sides. Both sides suitable coefficients రాయాలి. suitable coefficients బ్యాలెన్స్ అవ్వడానికి, అంటే మనం లెఫ్ట్ సైడ్ ఎన్నైతే ఆటమ్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా సేమ్ ఆటమ్స్ ఉండాలి. అలా ఉండడం కోసం మనం ఈ ఈక్వేషన్లో కోఫిషియెంట్స్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇక్కడ 2 అనే కోఫిషియంట్ అప్లై చేశారు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, 2 కోఫిషియంట్ ఫర్ H2 అండ్ 2 ఫర్ ప్రోడక్ట్. ఓకే, ఇది ఏ విధంగా అనేది నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫార్ములా ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకే, కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి ఆ ఫార్ములాని చేంజ్ చేయొద్దు. ప్రోడక్ట్స్ కానీ రియాక్టెంట్స్ కానీ మనం వాటి ఫార్ములాని చేంజ్ చేయొద్దు. ఎందుకు అని అంటే ఫార్ములాని చేంజ్ చేసినట్లయితే మనకు కంప్లీట్గా ఈక్వేషన్ అనేది రాంగ్ అవుతుంది. ఈక్వేషన్ రాంగ్ అవుతుంది కాబట్టి మనం కంపల్సరీ ఫార్ములాని చేంజ్ చేయొద్దు. ఓన్లీ కోఫిషియంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అంటే వీటి కోఫిషియంట్స్ మీన్స్ వీటి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ నెంబర్స్. హైడ్రోజన్కి ఏం చేశారు, 2 యాడ్ చేశారు కోఫిషియంట్. నెక్స్ట్ వాటర్కి 2 యాడ్ చేశారు. వీటిని మనం కోఫిషియంట్స్ అంటాం. ఓన్లీ కోఫిషియంట్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి, అంతేగాని ఫార్ములా చేంజ్ చేయద్దు. ఈ కోఫిషియంట్స్ని ఏ విధంగా చేంజ్ చేశారంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ LHS ఏముంది, O2 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఈ 2 లేనట్లయితే మనం కోఫిషియంట్స్ యాడ్ చేయకముందు H2O. O మీన్స్ 1 ఆక్సిజన్. ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 ఆక్సిజన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఆక్సిజన్స్. ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ 2 యాడ్ చేసాం. రైట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ 2 కోఫిషియంట్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2 ఆక్సిజన్ ఆటమ్స్ అవుతాయి. 1 అనేది 2గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 2H2. 2H2 మీన్స్ 1H2 మీన్స్ 2 హైడ్రోజన్స్. ఓకే, నెక్స్ట్ 2H2 మీన్స్ అగైన్ 2 హైడ్రోజన్స్. 2 + 2 4 హైడ్రోజన్స్. కంప్లీట్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ దేర్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇప్పుడు హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 యాడ్ చేయకుంటే ఓన్లీ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 2 యాడ్ చేశాను కాబట్టి ఏమవుతుంది, 2 2 జా 4 హైడ్రోజన్స్. ఓకే, ఈ విధంగా బ్యాలెన్సింగ్ కోసం మనం సూటబుల్ కోఫిషియంట్స్ను అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఈ విధంగా కోఫిషియంట్స్ని యాడ్ చేయాలి. ఓకే, ఫార్ములాని చేంజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్ములాని అది యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయాలి. నెక్స్ట్ స్టెప్ 4, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుండి మనం చెక్ ఫర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ యూజింగ్ ది టేబుల్. టేబుల్ యూజ్ చేసి మనకు బ్యాలెన్స్ అయిందా లేదా, బోత్ సైడ్స్ ఆటమ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవో మనం చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. Here this is balanced equation. 2H2 means 4 hydrogens. O2 means 2 oxygens. 2H2O. 2H2O means 2H2. 2 2 ja 4 hydrogens and 2 oxygens. Okay. Number of atoms. వీటిని మనం టేబుల్లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైడ్రోజన్ ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ 4 in 2H2. 4 hydrogens in 2H2 and 2 oxygens in O2 in left side. And right hand side 4 hydrogens in 2H2O. 4 hydrogens in 2H2O. And 2 oxygens. Here 2 means 2 oxygens in 2H2O. ఓకే, ఇప్పుడు టేబుల్లో అబ్జర్వ్ చేయండి. మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ reactant side and product sides are same. Okay, make a note. The coefficients should be reduced to their smallest whole number by dividing the equation throughout with the common divisor if the need arises. Okay, coefficients అనేది స్మాలెస్ట్ ఉండేటట్లు మనం చేంజ్ చేసుకోవాలి ఒకవేళ అవసరం పడినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఈక్వేషన్ అనేది
మనకు ఏదన్నా నెంబర్ తోటి డివిజిబుల్ అయినప్పుడు దాన్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. డివిజిబుల్ కాకుండా ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలి. ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది డివిజిబుల్ కాదు, 2H2 + O2. ఇక్కడ ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2H2 + O2 గివ్స్ రైజ్ టు 2H2O. వీటి కోఫిషియెంట్స్ అనేటివి మనకు డివిజిబుల్ కావు. అంటే ఇక్కడ H2కి 2 ఉంది, నెక్స్ట్ O2కి ఏముంది 1 ఉంది, 2H2Oకి 2 ఉంది. ఒకవేళ O2కు కూడా 2O2 ఉన్నట్లయితే మనకు 2 తోటి డివిజిబుల్ అయ్యేది. అలా ఆ విధంగా ఉన్నప్పుడు మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ మోడల్, మ్యాథ్స్లో మీకు ఈక్వేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఏ విధంగా డివైడ్ చేస్తామో వీటిని కూడా స్మాలెస్ట్ కోఫిషియెంట్స్ ఉండేటట్లు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం మల్టిప్లై చేసుకున్నప్పుడు ఏదైనా ఎక్కువ నెంబర్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేసాం, 2 కాకుండా 4తో మల్టిప్లై చేసాం అనుకోండి సపోజ్, అప్పుడు మనం దాన్ని 2 తోటి డివైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ check for equal number of atoms of an element on both sides of the equation using the table. ఒక టేబుల్ యూజ్ చేసి బోత్ సైడ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయా లేదా మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి బ్యాలెన్సింగ్లో 4 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1 ఆఫ్ ఏ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఏ విధంగా బ్యాలెన్స్ చేయవచ్చు అనేది. ఒక ఇందాక తీసుకున్నది సింపుల్ ఎగ్జాంపుల్, H2 + combustion of propane. Next example, combustion of propane C3H8. Propane C3H8 is a colorless gas with no smell. It is used as cooking fuel. It combines with oxygen to form carbon dioxide, water, heat and light. The balancing of the chemical equation of this reaction involves the following steps. Propane. Propane it is used for cooking fuel. కుకింగ్ ఫ్యూయల్గా దీన్ని యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ నో స్మెల్. ఓకే, దీనికి కలర్ ఉండదు, తర్వాత స్మెల్ కూడా ఉండదు. అంటే మన ఇళ్ళలో వాడే గ్యాస్ ఉంటుంది కదా, అది కూడా ప్రోపేనే, కాకపోతే దానికి స్మెల్ ఉంటుంది. స్మెల్ కోసం దానికి వేరే యాడ్ చేస్తారు. మనకు ఆ గ్యాస్ లీక్ కలర్లెస్ కాబట్టి మనకు తెలియదు. ఒకవేళ గ్యాస్ లీక్ అయినా కూడా మనకి కనిపించదు కాబట్టి స్మెల్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు అని దానికి సంథింగ్ యాడ్ చేస్తారు. అది ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, కెమికల్ ఈక్వేషన్. స్టెప్ 1, రైట్ ది కరెక్ట్ ఫార్ములా ఇన్ కెమికల్ ఈక్వేషన్. Propane reacts with oxygen and forms carbon dioxide, water and energy. Okay, it's a unbalanced equation. First we have to write the unbalanced equation. Okay, propane C3H8. Okay, left side reactants and right side products. Propane and oxygen, these two are reactants. Okay, carbon dioxide, water and energy. Okay, energy means heat energy is formed. Okay, this is these are reactants, carbon dioxide, water and energy. These three are reactants and products. Okay, propane and oxygens are reactants. Okay, step 1, represent the reactants and products of the chemical reaction using their correct chemical formula. The unbalanced equation is shown on screen. Okay. Next we have to write its unbalanced equation. Unbalanced equation. Okay, propane C3H8 plus oxygen O2 gives rise to arrow mark ni మనం gives rise to అంటాం.
కార్బన్ డైఆక్సైడ్ CO2 ప్లస్ వాటర్ H2O ప్లస్ ఎనర్జీ హీట్ అండ్ లైట్. ఓకే, మనకు రిజల్టెంట్గా హీట్ అండ్ లైట్ అంటే ఫ్లేమ్, దాన్ని మండిస్తాం కదా కుకింగ్ ఫ్యూయల్లో, మండించినప్పుడు దాని నుండి హీట్ తర్వాత లైట్ రెండు కూడా వస్తాయి. దిస్ ఈజ్ స్టెప్ 1. స్టెప్ 2, tabulate the formula units in the equation. Here carbon C, hydrogen H and oxygen O are the formula units. వీటిని మనం ఫార్ములా యూనిట్స్ రాయాలి. ఫార్ములా యూనిట్స్. ఓకే, ఎలిమెంట్ సి మనకు LHS RHS లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమున్నాయో రాయాలి. ఓకే, ఫార్ములా యూనిట్స్ ఏమేమి ఉన్నాయంటే దీంట్లో కార్బన్ C, హైడ్రోజన్ H, ఆక్సిజన్ O, ఓన్లీ ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ని మనం ఫార్ములా యూనిట్స్ అంటాం. ఎలిమెంట్ C, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి నెంబర్ ఆఫ్ కార్బన్స్ C3 మీన్స్ 3 కార్బన్ ఆటమ్స్. అండ్ RHS రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఓన్లీ 1 కార్బన్ ఉంది. హియర్ ఓన్లీ 1 కార్బన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ C3 మీన్స్ 3 కార్బన్స్. నెక్స్ట్ hydrogens C3H8. In C3H8 left hand side 8 hydrogens, right hand side H2. In H2 only 2 hydrogens. Oxygens in O2 2 oxygens. In right hand side here 3 oxygens. In H2O లో 1 oxygen ఉంది. CO2 లో 2 oxygens. 2 plus 1 3 oxygens in CO2 and H2. నెక్స్ట్ అయితే ఫార్ములా యూనిట్స్ని మనం ఈ విధంగా టేబుల్లో రాయాల్సి ఉంటుంది. స్టెప్ 3, ఫర్ ప్లేసింగ్ a suitable coefficients before the formula units of the unbalanced equation. Here unbalanced equation. ఓకే, వీటిని మనం ఒక్కొక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికోసం చూడండి, ప్లేస్ 3 as coefficient before CO2 on the right hand side to balance the carbon atoms on both sides. Okay, place 3 as coefficient before CO2 on the right hand side. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ CO2 ముందు 3 కోఫిషియంట్ తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, కార్బన్ ఆటమ్స్ బ్యాలెన్స్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది మనకు 3C ఉంది. 3 C3 మీన్స్ 3 కార్బన్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 కార్బన్ ఆటమ్స్ ఆర్ దేర్. ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 కార్బన్. హియర్ ఓన్లీ C. అప్లై 3 బిఫోర్ ది CO2. we balance the carbon atoms. కార్బన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయడానికి మనం రైట్ హ్యాండ్ సైడ్ 3 అప్లై చేసుకోవాల్సి ఉంది. 3 కోఫిషియంట్, యాడ్ కోఫిషియంట్ 3 టు ది CO2. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది కార్బన్ ఆటమ్స్. C3 and 3C. బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్ He8. He8 ఉంది. C3H8. ఈ He8ని మనం రైట్ సైడ్ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ఏముంది, H2 ఉంది. H2ని He8గా చేంజ్ చేయాలి. బై ప్లేసింగ్ 4 యాజ్ కోఫిషియంట్ బిఫోర్ H2O on the right hand side, the hydrogen atoms in the equation can be balanced. 4. 4ని మనం కోఫిషియంట్గా యూజ్ చేయాలి బిఫోర్ H2O. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఎన్ని ఉన్నాయి, He8.
ఓకే, ఇక్కడ పైన బ్యాలెన్స్లో కూడా మనకి ఇక్కడ H8 ఇచ్చారు. ఈ H8ని బ్యాలెన్స్ చేయాలి. రైట్ సైడ్ ఏముంది, ఓన్లీ H2, ఓన్లీ 2 హైడ్రోజన్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 హైడ్రోజన్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 2 హైడ్రోజన్స్. ఓకే, 2 హైడ్రోజన్స్ మనకు 8 కావాలి అని అంటే ముందు కోఫిషియంట్ 4 అప్లై చేయాలి. 4H2, 4H2, 4 2 8. ఓకే, 2 సైడ్స్ మనకి బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే, 4 యూజ్డ్ యాజ్ కోఫిషియంట్ బిఫోర్ ది H2O ఫర్ బ్యాలెన్సింగ్ ది హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ 4 అప్లై చేసాం. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయడానికి ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, C3H8 plus O2. O2 means only 2 oxygens in left hand side. Observe right hand side. రైట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ O2. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ O2 ఉంది. ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ 3 CO2 అండ్ 4 H2O. LHS ఓన్లీ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 oxygens in left hand side. In right hand side 3 CO2. In 3 CO2, 3 2 just 6 oxygens plus next 4 H2O, 6 CO2 లో 3 into 2 O2. ఓకే, అంటే అంతే 6 ఆక్సిజన్స్ అండ్ 4 H2Oలో ఎన్ని ఉన్నాయి, 4 ఆక్సిజన్స్ ఉంటాయి ఇక్కడ, 4 ఆక్సిజన్స్. ఓకే, 4 + 6 10. రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని అవుతున్నాయి, మొత్తం 10 ఆక్సిజన్స్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఓన్లీ 2 ఆక్సిజన్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 10 ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ మనం కోఫిషియంట్ ఎంత తీసుకుంటే 10 అవుతాయి, 2 5 10. అంటే మనం తీసుకోవాల్సింది ఎంత, 5 అప్లై చేసినట్లయితే మనకి 5 కోఫిషియంట్ని మనం యాడ్ చేసినట్లయితే మనకి బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. Okay, in left hand side only O2 means 2 oxygens. Right hand side 3 CO2 plus 4 H2O. ఓకే, ఇటు సైడ్ బ్యాలెన్స్ అనేది ఎక్కువైంది. ఈక్వల్ చేయడానికి ఏం చేయాలి, ఇక్కడ 5 కోఫిషియంట్, యాడ్ కోఫిషియంట్ 5 to the O2. ది బ్యాలెన్స్ ది ఆక్సిజన్ ఆటమ్స్. ఓకే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఒక ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. Final step, a balanced equation C3H8 plus 5O2 gives rise to 3 CO2 plus 4 H2O plus heat energy. Next దీన్ని టేబులర్ ఫామ్లో రాయాలి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్, ఎలిమెంట్ C, 3 in C3H8 అండ్ 3 in CO2. RH సైడ్ 3 ఉన్నాయి, LH సైడ్ 3 ఉన్నాయి. హైడ్రోజన్స్ 8 in C3H8 and 8 in 4 H2O. హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయినాయి. ఆక్సిజన్స్ 5 2 10 in 5 O2 అండ్ 10 in ఇక్కడ రెండిట్లో కలిపి 10 ఉంటుంది. 3 CO2 plus 4 H2O. ఈ రెండిట్లో కలిపి మనకి 10 ఆక్సిజన్స్ ఉంటాయి. ఇక్కడ వీటిని మల్టిప్లై చేసుకుంటే వస్తాయి. ఇక్కడ 3ని 2ని మల్టిప్లై చేసుకుంటే 3 2 6. నెక్స్ట్ 4 1 4, 6 + 4 10. 10 ఆక్సిజన్స్ ఇన్ రైట్ హ్యాండ్ సైడ్. Step 4, check for equal number of atoms of an element on both sides of the equation using the table. టేబుల్ యూజ్ చేసి మనకి బోత్ సైడ్స్ సేమ్ ఉన్నాయని ప్రూవ్ చేస్తే సరిపోతుంది.